హాయ్ అండి. మిల్ మేకర్ కర్రీ చేసుకోవడానికి అయితే ఇగో మిల్ మేకర్స్ అయితే తీసుకున్నాను. ఇన్ని సరిపోతాయి. ఇవి చిన్నవి, ఇంతే సైజు ఉంటాయి, చిన్నవి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు అయితే పోసుకోవాలి. అందరూ బాగున్నారా అండి? మేము బాగున్నాము. ఇవాళ ఏకాదశి కదా, అందుకే లేట్ అయిందన్నమాట. పూజ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది ఇవాళ, అందుకు లేట్ అయింది అన్నమాట. కొంచెం ఉప్పు వేసుకోవాలి దీంట్లోనే, ఎందుకంటే టేస్ట్ మంచిగా వస్తుంది మనకి ఉప్పు వేసుకున్నప్పుడు. లేదంటే కొంచెం చప్పచప్పగా ఉంటాయి ఇవి. వేసుకొని కొంచెం మసలనియాలి నీళ్ళు అయితే. ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం. నేను చేద్దాం అనుకునేసరికి కరెంటు కూడా పోయింది. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. మీల్ మేకర్ కర్రీ అంటే కొంచెం అందరూ మంచిగా ఉండదేమో అని భయపడతారు కదా, చాలా బాగుంటుంది ఇదైతే. ఇది మంచిది కూడా కదా, సోయాతో తయారవుతుంది కదా, చాలా మంచిది ఇది. అప్పుడప్పుడు మనం వారానికో 10 రోజులకో ఒక్కసారి ఇట్లా వండుకుంటే చాలా మంచిది అన్నమాట. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు దొరుకుతాయి. ఇంకా చిన్నవి కూడా దొరుకుతాయి, ఇట్లా ఇట్లా ఇంకా చిన్నవి దొరుకుతాయి. ఇవి వేసుకోవాలి ఇప్పుడు. ఇవి దీంట్లో వేసి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు వేసినప్పుడు మనకు కలర్ అయినా మన తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మంచిగా అనిపిస్తుంది. ఇవి దింపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ నీళ్ళు పెట్టేసుకోవాలి దీంట్లో నుంచి. ఇప్పుడు గిన్నె అయితే పెట్టుకుంటాను. ఎక్కువనే చేస్తా కానీ ఇవాళ కొంచెమే చేస్తున్నా. వాళ్ళిద్దరికే కదా, నేను తినను కదా. ఇప్పుడు సాయంత్రం కదా తినడం, సాయంత్రం చపాతీనే తింటా. ఇప్పుడు వాళ్ళిద్దరికే కాబట్టి కొంచెం చేస్తున్నాను అన్నమాట. అంటే ఉంటాయి కదా ఇంట్లో, ఇంకా పుల్లు, పచ్చళ్ళు, పెరుగు అవన్నీ ఉంటాయి కదా. ఇది కొంచెం
ఒక్క మూత కూడా పెట్టుకోవాలి దాని మీద మనం. ఒక 2 పావుల నూనె అయితే పోసుకుంటానా. దీంట్లో పోసుకునే టైం కూడా లేదు ఇప్పుడు నాకు, అందుకే తొందర చేసేస్తున్నాను అన్నమాట. మినపప్పును జీలకర్ర వేసుకోవాలి. నూనె కాగింది మనకు, మినపప్పు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఏమో అవసరం లేదు. ఒక్క 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వెంబడే, ఎందుకంటే ఇక పచ్చిమిరపకాయలు ఎగిరేటట్టున్నాయి. అంటే వెంబడే వేసుకుంటే సరిపోతుంది, ఏం కాదు. ఉల్లిపాయలు గోలాలంటే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ కూరకు సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయలు అయితే గోల్నాయి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లూజ్గా ఉంది, ఎందుకంటే ఉప్పు ఎక్కువ పడ్డది. అల్లం చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ పడ్డది, అందుకు కొంచెం లూజ్గా అయింది. ఇంట్లోనే చేసుకుంటా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే, ఇంట్లోనే చేసుకుంటా, కొనుక్కరాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా. ఈ టమాటాలు చిన్నగా, మరి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా గోలనియాలి. టమాటాలు అయితే కొద్దిగా మగ్గాలి మనకు. ఈ మగ్గాలంటే కొంచెం ఒక్కసారి అయితే ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి.
ఇప్పుడు వీటిని అయితే స్టెయినర్లో పోసుకొని వార్చుకున్నాక ఇట్లా గట్టిగా పిండుకోవాలి. గట్టిగా పిండుకున్నాకనే వేసుకోవాలి దీంట్లో. ఇదిగోండి చూసారా ఎట్లయినాయో? ఇగో ఇట్లున్నాయి కాస్త, ఇగో ఇట్లయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గినాయి టమాటాలు అయితే ఇంకా సరిపోతుంది ఇంత మగ్గడం. ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా వేసుకుంటే ఇది కూడా మగ్గాలి కదా మనకు దీంట్లో, అందుకు ఇంత సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇవి వేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మనకి. ఇప్పుడు ఇవి వేసినాక కూడా కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం మగ్గినట్టే. ఇప్పుడు నా దగ్గర కారాలు ఉంటాయని చెప్పిన కదా, ఇది పల్లీలతో చేసుకున్న వెల్లుల్లి కారం, ఇదొక స్పూన్ అంటే ఈ స్పూన్ చిన్నగానే ఉంటుంది కదా, అందరికీ తెలుసు కదా, ఐస్ క్రీమ్ స్పూన్. ఆ చిన్న చిన్నవే పెట్టుకుంటా నేను. ఇది నువ్వులతో చేసిన వెల్లుల్లి కారం. ఈ రెండు వేసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే, ఇంకా అద్దిరిపోద్ది. ఇక్కడ ఫంక్షన్లలో కూడా పెడతారండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. కొంచెం కారం తక్కువ అయింది అని అనిపిస్తే వేసుకోవచ్చు, మళ్ళీ అదైనా వేసుకోవచ్చు, మనం నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు. ఏమో నాకు తక్కువ అనిపిస్తుంది అందుకే వేసుకుంటున్నా కొంచెమే. మీరు చూసేసుకోండి. నార్మల్ కారం వేసినా మంచిదే, కానీ కొంచెం అవి పొళ్ళు పట్టుకునేది ఉంటుంది, అందుకు నేను ఈ కారాలు వేస్తాను అన్నమాట. మనకు టేస్ట్ రావాలంటే అవి పట్టుకోవాలి, కానీ ఇక తొందరగా వండుతున్నా కాబట్టి ఎట్లాగో పల్లీలు నువ్వులే కదా కావాల్సింది అని ఆ కారాలు వేస్తాను అన్నమాట. ఇదిగోండి, ఇదైతే నువ్వుల పొడి. ఒక స్పూన్ అనుకోండి నువ్వుల పొడి ఇట్లా చేసి పెట్టుకుంటా. నాకు ఇది అలవాటు అన్నమాట. పిల్లలు స్కూల్ పోయిన దగ్గర నుంచి కూడా నేను ఇట్లనే అన్నీ చేసి పెట్టుకొని తొందరగా వండి బాక్స్ పెట్టేది అనమాట. అందుకు నాకు అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోవాలి.
కొన్ని వాటర్ వేసుకొని ఇవన్నిటినీ ఉడకనియాలి. ఇంకా ఇది చపాతీలోకైనా మనకు పూరీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది మంచిగా ఉడికింది. ఇట్లా సరిపోతుంది. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అయితే పచ్చిది నాకు మంచిగా అనిపించదు, అందుకు కొంచెం వేడి మీదనే వేస్తా. అన్ని మసాలాలు ఇట్లా వేస్తాం కదా, అప్పుడే వేస్తా. ఇప్పుడు ఇది గరం మసాలా, హోల్ గరం మసాలాలు చేసుకుంటాం కదా మనం, ఆ గరం మసాలా. ఇది చికెన్ మసాలా, ఇది మటన్ మసాలా. ఈ 3 అయితే వేస్తా నేను. ఇంకా అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇంతేనండి, మన మీల్ మేకర్ కర్రీ అయితే చాలా బాగా వస్తుంది. ఇట్లయితే నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లనే చేసుకోండి, చూడండి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి చూడండి. లైక్ చేస్తే నాకు ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది అన్నమాట. మీరు ఒక్క లైక్ తోటి చూడండి, మీ మీ ఒక్క లైక్కి ఎంత విలువ ఉందో చూడండి. మీ ఒక్క లైక్ తోటి ఒక్క 10 మందికి రీచ్ అవుతుంది. సరేనండి, ఉంటాను.